ఇప్పుడు కంటిన్యూగా మేము చేయమంటే 20 సంవత్సరాలే కడుతుండే. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సేవ. కానీ 20 సంవత్సరాల కంటే ముందు ఊర్లో పెట్టింది కదా గుడి. అప్పుడు చేయలే. మళ్ళా ఎందుకు అవునా? విగ్రహాలు తగలకుండాని వచ్చి పైన కలిసి చేసుకొని పోతాండి. 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడికి స్వామిని తెచ్చి ఇక్కడికి 20 సంవత్సరాలనా ఊర్లో పెట్టింది కదా ఇంతమందికి గుడిని. ఊర్లో ఉన్నప్పుడు ఎవరు సేవ పూజ చేయాలా? ఆడ ప్రతిష్ట కాలే కదా స్వామి. ఒకప్పుడు ఎంత వెలిగిపోతున్నది కృష్ణమ్మ కోన అంటే చాలా ప్రసిద్ధి చెంది. కానీ అప్పుడుండే వసతి, అప్పుడుండే ఇది ప్రకృతి అంతా నాశనం చేశారు కదా. చెట్లన్నీ కోసేసి పొలం తీసేసి చేశారు కదా. అది ప్రకృతి సిద్ధంగా ఉండింది అప్పుడు. కోనే నీటిలో ఎన్ని తోడినా నీళ్లు అయిపోకుండామ్మా. నేను చిన్నగున్నప్పుడు ఇక్కడికి వస్తే ఈ అడవికి వచ్చేసి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగి సేద తీసుకొని పోయేవాళ్ళం. ఉంటా మాకు భోజనం కూడా పెట్టాలి. నువ్వే మధ్యాహ్నం భోజనం కూడా నువ్వే పెట్టాలి మాకు. నువ్వు ఉన్నావనే కదా మేము వచ్చింది.
చూపించుకోను బాగా జాగ్రత్తగా. ఎక్కడ చూసుకుంటున్నావు? సోనియా గాంధీ కదరా? కాదు, వాందే కదా. నేను వాన్ దగ్గర ఉంటుంది. వాన్ దగ్గర నేనే తీసుకుంటా. నాదే ఉండాలి వాళ్ళకు. ఇప్పుడు బెంచ్ ఉన్నావా? తవరంగా బెదంచెలోనే. జాబ్ చేస్తాను. ఎక్కడ జాబ్ లేదు. ఇంకా ఆ జాబ్ ఎవరు ఇచ్చారు? ఇంకా జాబ్ నువ్వు ఇస్తావు చెప్పిడా? ఏమన్నా గుళ్ళో తీసుకో. ఎవరిది గుళ్ళో జాబ్ ఇస్తావు చెప్పొచ్చు. తీసుకోయా. గుర్తుకొస్తున్నా దేవుడి సన్నిధిలో ఉండడం తప్ప అనుకుంటా. ఎంత భాగ్యం ఉండాలి ఇక్కడ ఉండాలంటే. ఇంత వాతావరణం నీకు వస్తుందా ఇంటికాడ? అట్లా కాదు, నువ్వు కాదు, మా బాబాయ్ అంటే ఇప్పుడు ఇంత మంచి ఆరోగ్యము, ఇంత మంచి వాతావరణము ఇంటి దగ్గర వస్తుందా? కాదు కదా. అసలు ఇప్పుడు ఒకప్పుడు వస్తే ఇక్కడ తేనెటీగలు ఒకసారి ఆ చెట్టు ఎక్కి నాకు తేనెటీగలు కలిసి ఆ కుంటి సాగు ఉండేడా, ఆయన వచ్చి కోనేట్లో దూకినా కానీ వదిలిపెట్టలే మమ్మల్ని. కోనేట్లో దూకిన వదిలిపెట్టలే. అట్లా అవన్నీ గుర్తుకొస్తుంటాయి అప్పుడప్పుడు. మన ఊరు మళ్ళీ పోతాం. ఇంటికి పోతాం. ఇంటికాడ ఎంతసేపు పోతాము? ఎవరు వచ్చి నేను బయటకు వచ్చింటి పోతాను. నేను క్రితానికి పోతాను రాసిన అంటే నేను వచ్చి పెద్దలే